హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు చైతు వాల్గాస్ అండ్ క్రియేషన్స్. ఇవాళ టాపిక్ ఏంటంటే, నా పట్టీలు చాలా బ్లాక్గా ఉన్నాయండి. ఇవి వైట్గా ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: వంట సోడా, లెమన్, షాంపూ. ఈ షాంపూ ప్లేస్లో వాషింగ్ మిషన్ లిక్విడ్ కానీ, విమ్ లిక్విడ్ కానీ, లేదంటే సర్ప్ కానీ ఏదైనా వేసుకోవచ్చండి. నా బ్లాక్గా ఉన్న పట్టీలని వైట్గా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి. దీనికోసం ఏం చేయాలో చూపిస్తానండి. ఫస్ట్ అయితే మన వీడియోలోకి వెళ్ళిపోదాం. స్టవ్ పైన చిన్న గిన్నె కానీ ఏదైనా పెట్టుకొని దాంట్లో వాటర్ వేసుకోవాలండి. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకోవాలి. దీంట్లో ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటున్నానండి. అలాగే వంట సోడా, ఈ వంట సోడా ఒక స్పూన్ వంట సోడా వేస్తున్నానండి. ఇదిగోనండి, ఒక స్పూన్ వంట సోడా, ఒక స్పూన్ కానీ లేదా 1.5 స్పూన్ కానీ వేస్తున్నానండి. తర్వాత లెమన్ అండి, లెమన్ వేస్తున్నానండి. మీరు ఉంటే ఒక లెమన్ మొత్తం వేసుకోవచ్చు. అంటే మురికి ఎక్కువగా ఉన్నదంటే లెమన్ మొత్తం వేసుకోండి, తక్కువ ఉంటే హాఫ్ వేసుకోండి. నా పట్టీలకి అయితే హాఫ్ సరిపోతుందని అనుకుంటున్నాను నేను. తర్వాత వచ్చేసి షాంపూ. ఇప్పుడు మనం ఒక స్పూన్తో కానీ గరిటెతో కానీ కలుపుకోవాలండి. ఇలా కలపాలండి, బాయిల్ చేయాలి. ఈ వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత ఈ వాటర్ని అయితే మనం ఫస్ట్ బాగా బాయిల్ చేసుకోవాలండి. అంటే ఈ 3 ఇంగ్రీడియంట్స్ ఇందులో బాగా మిక్స్ అయ్యేలాగా మనం బాయిల్ చేసుకోవాలి. బాగా మరుగుతున్నాయండి ఇవి బాగా, అంటే పైకి పొంగుతుందండి. మీరు అప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోద్ది. ఇప్పుడైతే నేను పట్టీలు దాంట్లో వేసేస్తున్నానండి. చూడండి, పట్టీలు దాంట్లో వేసేస్తున్నాను. వేసేసి 2 మినిట్స్ ఇలా మనం కలిపితే చాలా బయటకు వచ్చేస్తాయండి. అసలు తోమక్కర్లేదు మనం. కాకపోతే ఎంత బయటకు వచ్చినా ఇంకా దాంట్లో మనకి కొంచెం మట్టి ఉండిపోతుందండి. అది ఏం చేయాలంటే, మనం ఒకసారి ఇలా అంటే ఏదైనా బ్రష్ కానీ, టూత్ బ్రష్ కానీ, మనం బట్టలు వాష్ చేసుకునే బ్రష్ కానీ అలాంటిది ఏదైనా అంటే ఒకసారి ఇలా అనేసుకుంటే పోతుందండి. కానీ అలా అనుకోకపోయినా నో ప్రాబ్లం. అలా అనుకుంటే ఇంకా మనకు అసలు చాలా రోజులు వైట్గా అనిపిస్తాయండి. అలా చేసుకోకపోయినా కూడా చాలా బాగుంటాయండి. ఈ లిక్విడ్ అంత బాగా పనిచేస్తుంది మనం వేసిన 3 ఇంగ్రీడియంట్స్ని. మీరే చూస్తారు, ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి ప్లీజ్. చూడండి, వాటర్ ఎలా వచ్చేసిందో మనకు తెలుస్తుంది కదండి. బ్లాక్గా వాటర్ బ్లాక్గా తెలుస్తుంది కదండి. సారీ, గరిటె కింద వచ్చేసింది. చూడండి, ఆల్మోస్ట్ మనకి వైట్గా తెలుస్తున్నాయి పట్టీలు. మీరు తోముకోవాలంటే తోముకోవచ్చండి, లేదు తోముకోక్కర్లేదు, ఇప్పుడే బాగున్నాయి వైట్గా అనుకుంటే ఇలా కూడా పెట్టేసుకోవచ్చండి. కానీ చాలా వైట్ వచ్చేసినాయండి, బాగున్నాయి. మీకు నేను తీసి చూపిస్తాను ఎంత వైట్ వచ్చినాయో. చాలా అంటే చాలా బాగున్నాయండి. వావ్, చాలా బ్యూటిఫుల్గా వచ్చినాయి.
జస్ట్ అలా 10 మినిట్స్ ఉంచితే సరిపోతుందండి. అయిపోయినాయండి. ఇప్పుడు నేను తీసి చూపిస్తాను. మనం మంచి వాటర్లో కూడా కడిగి చూపిస్తానండి. చూడండి ఫ్రెండ్స్, నేను మీ ఎదురుగానే తీసి చూపిస్తాను. చూడండి, వాటర్ ఇందులో ఉంచేస్తున్నానండి. మీకు పట్టీలు ఎలా వచ్చినాయని మీ ఎదురుగానే తీసి ఇదిగోండి వేరే వాటర్ వేస్తున్నాను నేను. ఫ్రెండ్స్ చూడండి, అంటే వేడి నీటిలోంచి తీయడానికి కాలుతుంది కదా, అందుకు వాటర్ వేసి తీస్తున్నాను నేను. లేదంటే అందులోంచి తీసి చేసిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఎంత వైట్గా వచ్చినాయో. వావ్, చాలా బ్యూటిఫుల్గా వచ్చినాయండి. చూడండి ఫ్రెండ్స్, చాలా ఇంకా తడి ఇంకా ఆరలేదు. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగున్నాయో. వావ్, చాలా బ్యూటిఫుల్గా వచ్చినాయి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.